Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session we are going to discuss about the జనరల్ ఎస్ఐ. ఈరోజు మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, జనరల్ ఎస్ఐ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the program. ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్గా ఈ ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. ఓకే, అండ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఆఫ్ ద తెలుగు స్టేట్. ఎవరైతే తెలుగు స్టేట్లో ఉన్నటువంటి అభ్యర్థులున్నారో వాళ్ళ కోసం ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్రీగా మనకు తారాయస్ అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రోగ్రాంలో బెనిఫిట్ పొందాలనుకుంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేద్దాము. సో ఎందుకు ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేసుకుంటున్నామంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో దే విల్ బీ అన్అఫోర్డబుల్ ఫర్ ద హై కాస్ట్ టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అంతా కూడా వాళ్ళు అన్అఫోర్డబుల్గా ఉండడం వల్ల సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం అయితే మనకు తారాస్ అకాడమీ వాళ్ళు చేయడం జరిగిందమ్మా. సో దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆప్టిమమ్ టెస్ట్ సిరీస్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే రూపొందించడం జరిగింది. ఓకే, సో ప్రతిరోజు ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. ఓకే, సో అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనకి మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ఈ విధంగా ప్రతిరోజు మనకి అంటే ఎవ్రీ వీక్ మండే నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో మండే నుంచి సాటర్డే వరకు వారానికి 6 రోజుల ప్రోగ్రామ్కి అభ్యాసం అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రాంలోకి మనం వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ ఎందుకు ఏ విధమైన ఆబ్జెక్టివ్స్తో ముందుకు వెళ్తుందంటే సో ద ప్రోగ్రామ్ హ్యాస్ 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రొవైడింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్. సో మొత్తం యూపీఎస్సీ సిలబస్ అంతా కూడా చాలా వాస్ట్గా ఉంటుంది కాబట్టి సో సిలబస్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక కేటగోరికల్గా ఎట్లా చదవాలి అనేటువంటి అంశం మీద సో ప్రోగ్రామ్ అంతా రూపొందించబడిందమ్మా. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా 150 థీమ్స్ని డిస్కవర్ చేయడం జరుగుతుంది అండ్ వీటినన్నింటినీ కూడా కాంప్రహెన్సివ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన యొక్క ప్రోగ్రాంలో ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో దీని ద్వారా మ్యాక్సిమం కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు కంటెంట్ని ఎన్రిచ్ చేసేటువంటి విధానాన్ని కూడా సో మన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో దీని ద్వారా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కంటెంట్ని నాలెడ్జ్ని మీకు పరిచయం చేసే విధంగా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా సో క్వశ్చన్స్ని ఎట్లా రాయాలి, ఓకే, సో అసలు ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ అప్రోచ్ని ఏ విధంగా డీల్ చేయాలనేటువంటి విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాము. సపోజ్ మనకిచ్చినటువంటి క్వశ్చన్లో ఓకే ఎట్లాంటి కీవర్డ్స్ ఉన్నాయి, ఓకే, సో వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఓవరాల్గా మనకు ఉన్నటువంటి క్వశ్చన్ డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ మనకి తరచుగా అడిగేటువంటి వర్డ్స్ చెప్తాను వినండమ్మా. సో డిస్కస్ అనేటువంటి నెరేటివ్ ఉంటుంది, ఓకే, ఇలాబరేట్ ఉంటుంది, క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ కామెంట్, ఓకే, ఇవాల్యుయేట్, ఓకేనా, సబ్స్టాన్షియేట్, ఎక్స్ప్లెయిన్, ఇవాల్యుయేట్, ఇట్లాంటివన్నిటిని కూడా మనం వీటి యొక్క మీనింగ్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేస్తూ సో ఎప్పుడు ఎట్లా రాయాలి, ఓకే, సో ఇలాంటి రూట్ వర్డ్స్ ఇవ్వడం ద్వారా సో ఆన్సర్ ఎట్లా మార్చాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. సో దీని తర్వాత ఆన్సర్ అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇంట్రడక్షన్ మనం ఎట్లా రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఏ విధంగా ఇంట్రడక్షన్ మనం డిజైన్ చేయాలి, మోస్ట్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా లేదా ఇంపార్టెంట్ కోడ్స్ ద్వారా కానివ్వండి లేదా డేటా ద్వారా కానివ్వండి మనం ఇంట్రడక్షన్ జనరల్గా వాడుతూ ఉంటాం. సో అదేవిధంగా జనరల్ ఎస్ఐలోకి వెళ్ళినట్టయితే యానోడోట్స్ కానివ్వండి, వాల్యుడేషన్ కానివ్వండి, ఓకే, లేదా సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నేరేషన్ ద్వారా మనం ఇంట్రడక్షన్ బిల్డ్ చేస్తాము అండ్ ఎన్ని లైన్స్లో రాయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం. మోస్ట్లీ మనకి 30 వర్డ్స్ మించకుండా ఇంట్రడక్షన్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ
స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినప్పుడు సో ఆన్సర్ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా చూడాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లు అడిగినటువంటి క్వశ్చన్స్ ఎన్ని, అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారా, 2 అడిగారా లేదా 3 అడిగారా, వాటిని అన్నింటినీ బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా కవర్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇన్ డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఓవరాల్గా కొన్నిసార్లు మనం ఎస్పెషలీ ఎస్ఐ ఏవైతే ఉన్నాయో దాన్ని పారాగ్రాఫ్ ఫార్మెట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఓకే పాయింట్ వైజ్ ఫార్మెట్లో మనం ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏ క్వశ్చన్కి ఎట్లా రాయాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాము. అండ్ ఫైనల్లీ ఓకే వాల్యూ ఎడిషన్ ఎట్లా చేయాలి, ఓకే కోడ్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఫ్లో చార్ట్స్ ఎప్పుడు వేయాలి, డయాగ్రామ్స్ని ఎట్లా యూజ్ చేయాలి, అర్థమైందా? ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా బాడీ ఆఫ్ ద స్ట్రక్చర్లో ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా రాయాల్సి ఉంటుంది. పాజిటివ్గా, ప్రాస్పెక్టివ్గా అండ్ ప్రామిసింగ్గా కన్క్లూషన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి టాకింగ్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మల్టీఫేస్టెడ్ ఛాలెంజెస్ని లేదా మల్టీఫేస్టెడ్ సొల్యూషన్స్ని తెలుపుతూ ఆన్సర్స్ అనేవి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఈ విధంగా ఇన్ డీటెయిల్గా ఇంట్రడక్షన్స్ని, బాడీని, కన్క్లూజన్ని ఎట్లా రాయాలి, ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాము. అండ్ ఫైనల్లీ ఎంత టైంలో రాయాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాము. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైంని ఎంత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో మోస్ట్లీ మనకి జనరల్ స్టడీస్ పేపర్ తీసుకున్నట్టయితే దీంట్లో దాదాపుగా GS1 పేపర్ తీసుకున్నా, GS2 తీసుకున్నా లేదా GS3 పేపర్స్ ఏవి తీసుకున్నా కూడా వీటిల్లో మోస్ట్లీ 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వీటినన్నిటినీ మనం 3 hours ఆఫ్ టైంలో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో మళ్ళీ మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా 15 మార్కర్స్ ఉంటాయి. వీటిని ఎట్లా అడ్రస్ చేయాలో మనం చూద్దాం. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి జనరల్ ఎస్సే టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో దీంట్లో మనకి సెక్షన్ ఏలో 4 ఎస్సేస్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ బిలో మళ్ళీ 4 ఎస్సేస్ ఉంటాయి. సో వీటిలోంచి ఒక ఎస్ఐని మనం పిక్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈచ్ ఎస్ఐ విల్ ఏబుల్ టు క్యారీ ఆల్మోస్ట్ ఆల్ మనకి దాదాపుగా 125 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఓకే, దీన్ని ఎట్లా రాయాలనేటువంటి అంశాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. ఓకే, లెట్ us బిగిన్ విత్ ద 10 మార్కర్స్, 15 మార్కర్స్ అండ్ 125 మార్కర్స్, దట్ ఈస్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, సో 10 మార్కర్స్ని మనం అట్లీస్ట్ 150 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. 15 మార్కర్స్ని మనం 250 వర్డ్ లిమిట్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 125 మార్కర్స్ని మనం అట్లీస్ట్ 1200 పదాల లోపే మనం ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వర్డ్ లిమిట్ మెన్షన్ బై ద UPSC రిగార్డింగ్ 10 మార్కర్స్, 15 మార్కర్స్ అండ్ ఆల్సో జనరల్ ఎస్సే క్వశ్చన్. ఓకే, అండ్ 10 మార్కుల ప్రశ్నలకు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ని మీ నుంచి UPSC ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 15 మార్కులకి మీరు అట్లీస్ట్ 3 పేజీలైన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ 125 మార్క్స్ని అట్లీస్ట్ 12 పేజెస్ నుంచి 14 పేజెస్ వరకు మనం రాసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? అండ్ కమింగ్ టు ద టైం లిమిట్ మనం చూసినట్టయితే సో ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం ఉంటుంది అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్టయితే సో 10 మార్కర్స్ని మనం అట్లీస్ట్ 7 to 8 minutes లోపు కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ 15 మార్కర్స్ని మనం 11 నుంచి 12 minutes లోపు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఎస్సే టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకు ఉన్నటువంటి టైం ఎంతమా 90 minutes, అంటే 1.5 hourలో మనం కంప్లీట్గా ఒక ఎస్ఐని అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంత టైంలో రాయాలి, ఓకే ఎంత టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా టైంని ఎంత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలో మనం తెలుసుకుందాము. ఓకేనా? సో ఎందుకంటే ఎగ్జామినేషన్ అంతా కూడా 3 గంటల్లో రాసేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి సో పొద్దున్న మధ్యాహ్నం కూడా మనం ఆన్సర్స్ రాయాలి కాబట్టి సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో టైమ్లీ ప్రాక్టీస్ అనేది మనకి చాలా అవసరం. సో ఈ యొక్క 150 రోజులు ఎవరైతే ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్ టైంలో ఆన్సర్స్ రాసే విధంగా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడిందమ్మా. సో ఖచ్చితంగా ఇనీషియల్గా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐ అగ్రీ, బట్ లాంగ్ రన్లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఆన్సర్స్ రాస్తారు. అది కూడా మనకిచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలోనే ఆన్సర్స్ రాసే విధంగా యూ విల్ బి ట్రైన్డ్
very perfectly. Okay, so that is about the program of Abhyasana and its objectives. Now let us move to the షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన. సో మొత్తం అభ్యాసన ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా మనం చూద్దాము. సో ఎట్లా ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా ఉంటుంది, కార్యాచరణ ఏంటో అనేటువంటి అంశాలని, సిలబస్ ఎట్లా ఉంటుంది, ఏ రోజు ఏం కవర్ చేస్తాము అనేటువంటి అంశాలను కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్ us బిగిన్ విత్ ద డే 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 1 విల్ బి ద మండే. సో సోమవారం మనం GS1 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకే, అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. మూడో టాపిక్ వచ్చేసి మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఓకే, సో మొత్తం ఈ యొక్క 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా ఓకే 1 by 1 మనం అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా GS1 పేపర్ని అంతా కూడా మనం ఎక్స్క్లూజివ్గా మండేన అభ్యాసనలో కవర్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 2 విల్ బీ ద ట్యూస్డే. మంగళవారం మనం GS2 టాపిక్స్ని డిస్కస్ చేస్తాము. దీంట్లో మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటమ్మా? ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. Second topic is governance. Third topic is social justice. And the last topic is international relations. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు మనకి బుధవారం కదమ్మా. సో బుధవారం మనం GS3 టాపిక్స్ని డిస్కస్ చేస్తాము. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం బుధవారం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, అండ్ కమింగ్ టు ద డే 4 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4 టాపిక్. సో దీంట్లో మనకున్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. మొత్తం 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం స్పెషల్ సెషన్ ద్వారా మనం థర్స్డే కవర్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కానివ్వండి లేదా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం థీమ్ బై థీమ్ డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద డే 5 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ టేకింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్సే టాపిక్. ప్రత్యేకంగా మనం జనరల్ ఎస్సే టాపిక్ మీద స్పెషల్ సెషన్ అయితే తీసుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్ అంతా కూడా మనం ఓకే 25 ఇంపార్టెంట్ థీమ్స్ని ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఎస్సే ఏదైతే మనకు ఉంటుందో వాటిని మ్యాక్సిమం మనం కవర్ చేస్తూ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము ఆన్ Friday sessions. Okay, and finally the day 6 schedule of Abhyasana. So day 6 ante entama, that will be the Saturday. We are conducting special session on the current affairs. సో మోస్ట్లీ ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా తయారు చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 30 minutes వరకు రెగ్యులర్గా రోజు హిందూ న్యూస్ పేపర్ని ఫాలో చేయండి. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనం మిస్ అయ్యామో వాటిని కూడా కవర్ చేసినటువంటి ప్రయత్నం చేయండి. సో దీని ద్వారా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేయడంతో పాటు సో ఈజీగా ఆన్సర్ రైటింగ్ సెషన్స్ని ఏవైతే డైనమిక్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు.
తద్వారా మ్యాక్సిమైజింగ్ యువర్ మార్క్స్ అనేది మీకు ఏర్పడుతుంది. సో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి ఆపర్చునిటీ కూడా ఈ విధంగా మీకు దక్కుతుందమ్మా. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఖచ్చితంగా దాని మీద కూడా మీరు ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది సో మార్నింగ్ 9 AM కల్లా అప్లోడ్ అవుతుందమ్మా క్వశ్చన్, ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. నవ్ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాము. ఓకే, సో కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్, స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఫిజికల్ కెపాసిటీ, ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఇండామిటబుల్ విల్. ఓకే, ఇక్కడ ప్రశ్నని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ద టాపిక్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఓకే, సో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు క్వశ్చన్లో ఉన్నటువంటి థీమ్ని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా సో ఎట్లా బాడీని బిల్డ్ చేయాలి, సో ఏ విధంగా బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని యూటిలైజ్ చేస్తూ పాయింట్స్ అన్నిటినీ కూడా జనరేట్ చేసి సో ఎవ్రీ డాట్ని లింక్ చేస్తూ టోన్ ఆఫ్ ద ఆన్సర్ని మెయింటైన్ చేసే విధంగా మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ వీ విల్ టాక్ అబౌట్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఓకే, దాంతోపాటు వీల్ వే ఫార్వర్డ్ మనం మాట్లాడుతూ ఫైనల్గా టాపిక్ని కన్క్లూడ్ అయితే చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ స్ట్రెంగ్త్. ఓకే, సో స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంటా, ఓకే, లేదా మెంటల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంటా అనేటువంటి విషయం మీద ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాము. స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద ఫిజికల్ కెపాసిటీ. స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్ కెపాసిటీ మాత్రమే చూడకూడదు. ఓకే, బట్ ఆల్సో ఇట్ విల్ హ్యావ్స్ టు కమ్ ఫ్రమ్ ద ఇండామిటబుల్ విల్. మనం ఏదైతే తలుచుకుంటామో, మనం ఏదైతే బ్రెయిన్ ద్వారా ఆలోచిస్తామో సో దాని నుంచి కూడా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద ఫిజికల్ కెపాసిటీ బట్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఏ ఇండామిటబుల్ విల్. ఓకే, మనం ఏదైతే దృఢ నిశ్చయంతో పనిచేస్తామో, ఓకే, దృఢ సంకల్పంతో పనిచేస్తామో సో అక్కడి నుంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా స్టేట్మెంట్ని మీరు ఇంట్రడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే, సో ఓవరాల్గా ఇంపార్టెంట్ యానోక్డోట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాటిని రాయడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఇంట్రడక్షన్ మీరు బిల్డ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో హియర్ ద స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద ఫిజికల్ కెపాసిటీ. సో స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్ కెపాసిటీ మీద నుంచి రాదు అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో స్ట్రెంగ్త్ అనేటువంటి కాన్సెప్ట్ని మాట్లాడుతూ దీనిలో ఉన్నటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మెన్షన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ద ఫిజికల్ కెపాసిటీ ఇన్ కాంట్రిబ్యూటింగ్ ద స్ట్రెంగ్త్. ఖచ్చితంగా స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా సిగ్నిఫికెన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు లిమిటేషన్స్ ఏవైతే మనకి మెన్షన్ చేశారో వాటిని ఇన్ డీటెయిల్గా మనం 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ ఫైనల్లీ వీ విల్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండామిటబుల్ విల్. ఓకే, ఇండామిటబుల్ విల్ అంటే ఏంటి, సో ఏ విధంగా యొక్క ఇండామిటబుల్ విల్ అనేది బిల్డ్ అవుతుంది, సో ఫిజికల్ కెపాసిటీకి ఇండామిటబుల్ విల్కి మధ్య తేడా ఏంటి, సో భిన్నాభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. అండ్ ఫైనల్లీ విల్ టాక్ అబౌట్ ద ఇంటర్ప్లే బిట్వీన్ ద ఫిజికల్ కెపాసిటీ అండ్ ఆల్సో ద ఇండామిటబుల్ విల్ ఇన్ మెయింటైనింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే, పర్సన్ కానివ్వండి లేదా ఒక విషయం మీద స్ట్రెంగ్త్ అనేది కావాలనుకుంటే సో ఫిజికల్ కెపాసిటీ ఎంతవరకు ప్లే చేస్తుంది, దాంతోపాటు ఇండామిటబుల్ విల్ అనేది ఏదైతే ఉందో అది ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది, దీని యొక్క సినర్జీ ఏంటో కూడా మనం చూద్దాము. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ మెజర్స్ టు డెవలప్ ద ఫిజికల్ కెపాసిటీ యాజ్ వెల్ యాజ్ ద ఇండామిటబుల్ విల్. రెండింటి మధ్య సినర్జీని మనం తీసుకురాగలిగితే ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం తెర మీదకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం బాడీని అంతా కూడా బిల్డ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ సో కన్క్లూజన్ ఎట్లా ఉండాలంటే సో మొత్తం పాయింట్స్ అన్నింటినీ కూడా సమరైజ్ చేస్తూ ఒక పాజిటివ్గా కాంక్రీట్ అప్రోచ్ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఫిజికల్ కెపాసిటీ అనేది ఉండాలి, దాంతోపాటు ఇండామిటబుల్ విల్ ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క సినర్జీ వల్ల, ఈ రెండింటి కలయిక వల్ల అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి విషయాన్ని ఎగ్జాంపుల్స్తో మెన్షన్ చేసాం కాబట్టి ఓకే, ఫైనల్గా ఇంపార్టెంట్ కోడ్స్ ఏమైనా ఉన్నట్టయితే, యానోక్డోట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటి ద్వారా మనం కన్క్లూజన్ని సో దానివల్ల కన్క్లూజన్ అనేది మనం కంప్లీట్గా రాసిన వాళ్ళం అయితే అవుతాం. ఓకే, సో ఈ విధంగా మొత్తం అప్రోచ్ అంతా కూడా చూసాం కదమ్మా. నౌ లెట్ us see the ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఇన్ డీటెయిల్గా ఎట్లా స్టార్ట్ చేయాలి ఎస్ఐన్ అనేటువంటి విషయాన్ని చూద్దాము. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా మీకు అప్డేషన్ అండ్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.
తద్వారా యొక్క తారాయస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీకు అవన్నీ కూడా రీచ్ అవుతాయి. సో దట్ యూ విల్ ఏబుల్ టు ఫాలో దెమ్. ఓకే. అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. దీని ద్వారా అభ్యాస వీడియోసే కానివ్వండి లేదా పీడిఎఫ్స్ ఏవైతే మనకి ఉంటాయో వాటినన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాము. వీటి ద్వారా మీరు మ్యాక్సిమం కంటెంట్ ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఫైనల్లీ సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఫాలో చేయండి అమ్మా. ఏమైనా పోస్ట్ ఉంటే వాటిని లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో దీని ద్వారా మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసినట్టయితే ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి అప్డేషన్ కూడా మీకు రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? రైట్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో మోస్ట్లీ మనకి ఇక్కడ చూసినట్టయితే సో వీ కెన్ యూజ్ ద సమ్ ఆఫ్ ద కోట్స్, ఎస్పెషలీ మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒక సింపుల్ కోట్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ స్ట్రెంగ్త్ వాజ్ నాట్ హ్యావింగ్ ద బిగ్ మజిల్స్. సో పెద్ద పెద్ద మజిల్స్, పెద్ద పెద్ద కండరాలు ఉంటాయి, అది స్ట్రెంగ్త్ కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. బట్ స్ట్రెంగ్త్ ఈజ్ ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ ద ఇండామిటబుల్ విల్. అంటే ఏంటమ్మా, ఎప్పుడైతే సో నేషన్ అంతా కూడా, ఈవెన్ దో ద మైటీ బ్రిటిష్ ఎంపైర్ ఈజ్ ఎస్పెషల్లీ రూలింగ్ ద కంట్రీ. ఓకే. బట్ మనం ఏం చేసాము, ఈవెన్ దో వీఆర్ నాట్ యూజింగ్ ద మజిల్ పవర్, బట్ ఇండామిటబుల్ విల్ ద్వారా మన దేశానికి స్వతంత్రం అయితే మనం తెచ్చుకోగలిగాము. ఓకే. సో ఇస్పైట్ హ్యావింగ్ సో మెనీ అబ్స్టకిల్స్, మనం ఎన్నో అబ్స్టకిల్స్ని ఫేస్ చేసాము. ఓకే. జైలుకి వెళ్ళాము, ఫిజికల్ అసాల్ట్కి గురయ్యాము. ఓకే. బట్ గాంధీజీ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ అతని యొక్క మెథడాలజీ ఏదైతే ఉందో, సో దట్ వాజ్ రిమైన్ అన్షేకెన్. ఎక్కడా కూడా ఆయన చెల్లించలేదు. హీస్ కమిటెడ్ టువర్డ్స్ ద నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, దాంతోపాటు ద పవర్ ఆఫ్ ట్రూత్ అండ్ జస్టిస్ యొక్క బిలీఫ్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా కొన్ని లక్షల మంది హృదయాల్ని ఆయన రగిలించడం ద్వారా సో ఇండిపెండెన్స్ని తీసుకురావడం అయితే జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పచ్చు. సో ఈ విధంగా గాంధీ గారి యొక్క రిమార్కబుల్ జర్నీని ఆయన తీసుకున్నటువంటి సో ఇంపార్టెంట్ మెథడాలజీ ఏదైతే ఉందో, సో దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, హైలైట్ చేస్తూ సో ట్రూ స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్ ప్రోగ్రెస్ వల్లే, ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్లే కాదు, ఇన్నర్ స్ట్రెంగ్త్ వల్ల, డిటర్మినేషన్ వల్ల, స్ట్రాంగ్ విల్ వల్ల మనం దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాలి. సో ఎట్లాంటి అడ్వర్సిటీస్ అయినా మనం ఫేస్ చేసేటువంటి ధైర్యాన్ని ఒక దృఢ సంకల్పం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గాంధీ యొక్క స్టోరీతో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. సో దీని ద్వారా మల్టీ ఫేస్డ్ నేచర్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ని మనం ఇక్కడ తెలుసుకోగలిగాము. దాంతోపాటు ఫిజికల్ కెపాసిటీతో పాటు మెంటల్ విల్ పవర్ ఏదైతే ఉందో, సో దానివల్ల సో ఎట్లాంటి కష్టాలైనా దాటుకొని వెళ్ళి సో ఖచ్చితంగా సక్సెస్ని మనం సాధించుకుంటాము అనేటువంటి విషయాన్ని ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. హీ బికేమ్ ఏ డిటర్మైన్డ్ మ్యాన్. హీ వాజ్ ద బీకాన్ ఆఫ్ హోప్ ఫర్ ద మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ హీ బ్రాట్ ఇండిపెండెన్స్ ఫర్ అవర్ నేషన్. ఓకే. సో ఆ విధంగా ఒక ఇంపార్టెంట్ పర్సానిఫికేషన్ని మనం డెవలప్ చేస్తూ మహాత్మా గాంధీ గారి గురించి ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేస్తూ ఈ యొక్క కోట్కి తగ్గట్టుగా ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రస్తావిస్తూ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. నవ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా స్ట్రెంగ్త్ అనేది సో మనం చూసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ మీదే కాకుండా సో లోపల ఉన్నటువంటి మెంటల్ యాక్టివిటీ, ఎమోషనల్ యాక్టివిటీ, అదేవిధంగా స్పిరిచువల్ యాక్టివిటీ మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ మనం తీసుకున్నట్టయితే సో బాడీ ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ ఫిజికల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, సో ఫిజికల్ ఫోర్స్ అనేది ఇట్స్ నాట్ ఏ లాంగ్ లాస్టింగ్ ఫోర్స్. కొంతమేరకు పనిచేస్తుంది, బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ వీ విల్ గెట్ టైర్డ్. సో మజిల్ అనేది ఏమవుతుందమ్మా, మజిల్ విల్ గెట్ స్ట్రైన్డ్. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, సో మెంటల్ స్ట్రెంగ్త్ హ్యాస్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ కెపాసిటీ. సో రెసిలియన్సీ అనేది మెంటల్ స్ట్రెంగ్త్ కలిగి ఉంటుంది. దాంతోపాటు ఒక ఫోకస్డ్ మైండ్ ద్వారా మనం రెసిలియన్సీని ఈజీగా సాధించగలుగుతాం. ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ డిటర్మినేషన్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి, అడాప్టబిలిటీ కానివ్వండి, లేదా ప్రాబ్లమ్ స్కిల్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి స్ట్రెంగ్త్ని మనం గెయిన్ చేసుకోగలుగుతాము. సో దీని ద్వారా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఈజీగా ఫేస్ చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ సో మన యొక్క ఎమోషన్స్ని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ త్రూ ద రెసిలియన్స్ ద్వారా సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి, ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ, దాంతోపాటు డిఫికల్ట్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మనల్ని పుల్ చేసేటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ సాడ్నెస్ కానివ్వండి, యాంగర్ కానివ్వండి, ఫియర్ కానివ్వండి, సో వీటి వల్ల మనం ఏ విధంగా సక్సెస్ నుంచి దూరంగా జరిగిపోతున్నాము అనేటువంటి
విషయాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకే, ఎస్పెషల్లీ ప్రతి ఒక్క పర్సన్లో కూడా. ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద సెన్స్ ఆఫ్ ఇన్నర్ పీస్. ఓకే, సో మనశ్శాంతి అంటే ఏంటి, ఓకే దాంతోపాటు మనం ఎందుకు బతుకుతున్నాం, పర్పస్ ఆఫ్ ద లైఫ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో వన్ హ్యాస్ టు నో టు లివ్ అబౌట్ ద అదర్స్ ఆల్సో. మన గురించే కాకుండా సో ప్రజల గురించి కూడా, లేదా మన పక్కన ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ గురించి కూడా ఎట్లా మనం బ్రతకాలి, ఏ విధంగా వాళ్ళ గురించి ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ సో వీ హ్యావ్ టు హ్యావ్ కనెక్షన్ టు సంథింగ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ వన్ సెల్ఫ్. ఖచ్చితంగా మనకంటే కూడా ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఆల్ దిస్ విల్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనమాట. ఓకే, సో దీంట్లో మనం తీసుకున్నట్టయితే ద ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్ ఫెయిత్, నమ్మకం ద్వారా, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేటువంటి విషయం ద్వారా. ఓకే, ఓవరాల్గా మనం ఏం చేస్తాం, ఒక హైయెస్ట్ పవర్ ఆఫ్ కనెక్టివిటీని మనం అక్కడ ఏర్పరచుకోగలుగుతాము. సో ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద అండర్స్టాండింగ్ అండ్ కల్టివేటింగ్ ద ఈచ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సపోజ్ ఇండివిజువల్ ఈస్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ రిగార్డింగ్ ద వర్క్. తన వర్క్లో చాలా పెద్ద మొత్తంలో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ లైక్ వర్క్ లోడ్ కానివ్వండి, లేదా ఇతర వ్యక్తులతో ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో దీనివల్ల ఏమవుతుందో మా కెరీర్ పాత్ అంతా కూడా అన్సర్టైన్గా మారిపోతుంది. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క కాంప్లెక్సిటీస్ అన్నింటినీ కూడా నావిగేట్ చేసుకోవాలంటే సో ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు, ఓకే ఎస్పెషల్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద జాబ్. ఓకే, అదేవిధంగా మెంటల్ స్ట్రెంగ్త్ని, ఎమోషనల్ స్ట్రెంగ్త్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో దాంతోపాటు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని కూడా మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ ఆల్ హీ విల్ మెయింటైన్ ద వాల్యూస్ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీతో ఆయన పనిచేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారంటే సో ఫిజికల్ కెపాసిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆఫెన్ ఈక్వల్డ్ విత్ ద స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ కింద చెప్తాము, బట్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ఫిజికల్ కెపాసిటీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ఒక అథ్లీట్ని మనం తీసుకున్నట్టయితే ఒక మ్యారథాన్ రన్నర్ తీసుకున్నాం అనుకోండి అమ్మా. సో మ్యారథాన్ రన్నర్ కావాల్సినటువంటి ఏంటి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. దాంతోపాటు రేస్ని కంప్లీట్ చేసేటువంటి మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఆయనకు ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఫిజికల్ ఛాలెంజ్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో కూడా మనం ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే సపోజ్ మనం మౌంటైన్ని క్లైమ్ చేస్తున్నాం అనుకోండి, లేదా మాన్యువల్ లేబర్ కానివ్వండి, లేదా ఫిజికల్ కెపాసిటీ అనేది మనకి ఇక్కడ ఇండిస్పెన్సిబుల్గా ఉంటుంది. అంటే ఏంటి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫిజికల్ కెపాసిటీ అనేది, ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది మనకు అవసరం పడుతుంది. సో ఫిజికల్ కెపాసిటీ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ అబౌట్ మెయింటైనింగ్ ద ఓవరాల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అంటే సో ఫిజికల్ గాను, మెంటల్ గాను, ఎమోషనల్ గాను, స్పిరిచువల్ వెల్బీయింగ్ అనేది ఓవరాల్ ఫిజికల్ కెపాసిటీ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఇండివిజువల్ అనేవాడు డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఎన్వైరన్మెంట్స్కి అడాప్ట్ అయి ఉండాలి. దాంతోపాటు సో ఎట్లాంటి రఫ్ టెరైన్ ఉన్నా కూడా తన యొక్క ఫిజికల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నెరవేర్చుకునే విధంగా ఆయన ట్రైన్ చేయబడాలి. ఓకే, సో దీని ద్వారా తన యొక్క ట్రైనింగ్ కానివ్వండి, కండిషనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఆల్వేస్ దే విల్ బూస్ట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాంతోపాటు రెసిలియన్సీని మెయింటైన్ చేసినట్టయితే సో వీటిలన్నింటినీ కూడా మనం స్ట్రెంగ్త్ కింద కన్సిడర్ చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తాము. సో రీసెర్చర్స్ తరచుగా చెప్పేటువంటి మాట ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా ఏమవుతుందమ్మా, సో మనిషిలో ఉన్నటువంటి సో ఫిజికల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. సో గ్రేటర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడూ కూడా ఒక పొటెన్షియాలిటీని ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గానే చూడాలి. బట్ ఓన్లీ ఫిజికల్ కెపాసిటీ ఒకటే సరిపోతుందంటే ఖచ్చితంగా కాదు. సో మెంటల్ రెసిలియన్స్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఒక పని చేయాలంటే ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎన్వైర్న్మెంట్స్ని, డైనమిక్ ఫినామినన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫిజికల్ ఎక్సర్షన్ ద్వారా మనం ఆ పని అయితే కంప్లీట్ చేయలేమమ్మా. ఓకేనా, ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటే సో మనకి ఎలోన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ గ్యారంటీ సక్సెస్. ఖచ్చితంగా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటే మనకి సక్సెస్ని గ్యారంటీగా ఇవ్వదు. దాంతోపాటు రెసిలియన్స్ ఏదైతే ఉందో దానివల్ల కూడా మనం ఖచ్చితంగా ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ సో వెయిట్ లిఫ్టింగ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో, ఓకే స్ట్రెంగ్త్ ఎక్కడైతే డిమాండ్ చేస్తున్నామో ఆ ప్రాంతాల్లో కొంతమేరకు అడ్వాంటేజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే సో టోక్యో ఒలింపిక్స్లో ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో సో దే వేర్ హ్యావింగ్ ద సైకలాజికల్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందమ్మా, సైకలాజికల్ స్ట్రెస్ వల్ల అథ్లెట్స్ అనే వాళ్ళకి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. సో రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే వినీష్ ఫోగట్ ఉదంతాన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఓన్లీ 50 grams ఎక్కువ ఉన్నా కూడా ఆవిడ్ని డిస్క్వాలిఫై చేశారు. అంటే ఏంటి, సో రెజ్లింగ్లో మనకి ఫిజికల్ అంటే బరువు సంబంధించినటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సో ఈ విధమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, బట్ మెనీ ఆఫ్ ద థింగ్స్లో మనం చూసుకున్నట్టయితే ఎస్పెషలీ
రెజ్లింగ్ కానివ్వండి, వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఈవెన్ దో ఫిజికల్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మెంటల్ రెసిలియన్స్ అనేది, ఎమోషనల్ ఫార్టిట్యూడ్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో క్లాసికల్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి, జపాన్ ప్లేయర్ అయినటువంటి నయోమి ఒసాకా. సో షీ వాజ్ విత్డ్రా ఫ్రమ్ ద 2021 ఫ్రెంచ్ ఓపెన్ సైటింగ్ మెంటల్ హెల్త్ ఛాలెంజ్. అంటే ఫిజికల్గా ఆవిడ బలంగా ఉన్నప్పటికీ బట్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ వల్ల నేను ఆడలేను, నా సక్సెస్ అనేది పడిపోతుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ భావించి సో ఈ యొక్క గేమ్స్ నుంచి అయితే వైదొలగడం అయితే జరిగింది. ఎందుకంటే సో మెంటల్ రెసిలియన్సీ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రిటికల్ రోల్. సో రీసెంట్గా నేను ఒక మ్యాచ్ చూశానమ్మా. సో ఐఎమ్ కీపింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ హియర్. సో మనకి బ్యాడ్మింటన్ ఒలింపిక్స్లో లక్ష్య సేన్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ వెరీ వెరీ వెల్. ఓకే, ఇనీషియల్గా వరల్డ్ నెంబర్ 1తో ఆయన ఆడడం జరిగింది. ఓకే, అండ్ హీ వాజ్ గెటింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ పాయింట్స్, ఆల్మోస్ట్ ఆల్ చాలా పాయింట్స్ లీడ్లోకి వెళ్ళిపోయాడు. బట్ సడన్గా ఏమైందంటే తనకి ఒక చిన్న గాయం అయింది. సో దాని ద్వారా తన ఆటని, ఎస్పెషలీ తన ఫోకస్ని కోల్పోయాడు. సో మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ రెసిలియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎక్కడా కూడా వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ తనకు అవకాశం లేదు. కంటిన్యూస్ సెట్స్లో లక్ష్య సేన్ అయితే ఓడించడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పచ్చు. సో మెంటల్ రెసిలియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో ఫిజికల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, ఓకే, ఫిజికల్ స్ట్రెంగ్త్ కోల్పోయినప్పటికీ కూడా మెంటల్ స్ట్రెంగ్త్ ద్వారా మనం సక్సెస్ని అయితే సాధించగలుగుతాం. ఓకే, సో ఖచ్చితంగా గేమ్స్లో ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా మనం అలవర్చుకున్నట్టయితే మిరకిల్స్ అయితే మనం చేయగలుగుతాము. ఓకేనా? అండ్ దాంతోపాటు మనకి ఫిజికల్ కెపాసిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ లిమిటెడ్. సో ఎప్పటికప్పుడు టైం కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఇంజరీ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ డిటర్మినేషన్ కానివ్వండి, పర్సవరెన్స్, అడాప్టబిలిటీ, ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా, దే విల్ బీ లెస్ డిపెండెంట్ ఆన్ ద ఫిజికల్ అట్రిబ్యూట్స్. ఖచ్చితంగా స్టీఫెన్ హాకింగ్ గారు మీరు చూసినట్టయితే ఆయన చైర్లోనే కూర్చుంటూ ఉంటాడు. ఓకే, హీ వాస్ హ్యావింగ్ ఏ మయోట్రోపిక్ లాటరల్ స్క్లీరోసిస్. అంటే ఏంటమ్మా, ఒక మజిల్ డిసీజ్ అనేది ఉంది. సో ఆయన ఎటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ యూటిలైజ్ చేయకుండా సో తన వీల్ చైర్లో కూర్చొని అద్భుతమైనటువంటి డిస్కవరీస్, ఎస్పెషల్లీ ఇన్ ద కాస్మోటాలజీ కానివ్వండి లేదా బ్లాక్ హోల్స్ విషయంలో ఆయన సో యూనివర్సిటీలో ఉన్నటువంటి మిస్టరీస్ అన్నింటినీ కూడా ఛేదించడం జరిగింది వితౌట్ యూజింగ్ ఎనీ ఫిజికల్ అసిస్టెన్స్. అర్థమైందమ్మా? సో మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది సో ఖచ్చితంగా ఇప్పుడు ఫిజికల్ కెపాసిటీ నుంచే రాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకున్నాము. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే వెనిజులాలో ఉన్నటువంటి ఫిజికల్ కెపాసిటీ, రీసోర్స్ వెల్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉందో, బట్ ఈవెన్ దో ఫిజికల్ కెపాసిటీ ఉంది, రీసోర్స్ ఉన్నాయి, ఆయిల్ ఉంది, ఇంత పెద్ద మొత్తంలో రీసోర్స్ అన్నీ ఉండడం వల్ల ఒక రిచ్ కంట్రీ కింద ఎదగొచ్చు. బట్ ఈవెన్ దో ఆల్ దీస్ రీసోర్సెస్ ఆర్ దేర్, ఆల్ దీస్ ఎనర్జీ ఈస్ దేర్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నడిపించేటువంటి ఈవెన్ దో మనకి ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఉన్నప్పటికీ కూడా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది అక్కడ నాయకుల్లో కొరవడింది. సో ఆ విధంగా మొత్తం దేశం అంతా కూడా ఒక క్రైసిస్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇండివిజువలే కానివ్వండి, దేశమే కానివ్వండి, సొసైటీయే కానివ్వండి లేదా నేషన్ కానివ్వండి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రోగ్రెస్లోకి వెళ్ళదమ్మా. ఖచ్చితంగా మెంటల్ అట్రిబ్యూట్స్ అనేవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ని ప్లే చేస్తాయి. ఓకే, సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద కల్టివేటింగ్ అదర్ డైమెన్షన్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. ఖచ్చితంగా మెంటల్ రెసిలియన్సీని, ఎమోషనల్ స్ట్రెంగ్త్ని, స్పిరిచువల్ వెల్బీయింగ్ని కూడా మనం గెయిన్ చేసుకున్నట్టయితే సో మనం ఖచ్చితంగా లైఫ్లో ఉన్నటువంటి ఛాలెంజ్ అన్నింటినీ కూడా ఈజీగా దాటుకుంటూ వెళ్ళగలుగుతాము. సో ఇక్కడే మనకి ద రోల్ ఆఫ్ ఇండామిటబుల్ విల్ ఏదైతే ఉందో అది మనకి కనిపిస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో సో ఫిజికల్గాను, మెంటల్గాను, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు తన యొక్క ఇండామిటబుల్ విల్ ద్వారా. ఓకే, సో వాళ్ళకు ఉండేటువంటి అబ్స్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, అడ్వర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాటుకుంటూ, ఛాలెంజ్ అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ, పర్సవరెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ, ఓకే, సో తనకు ఎదురేటువంటి ఛాలెంజ్ అన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. సో 2011లో ఓకే, తన పేరు ఏంటంటే అరుణిమా సిన్హా. సో డిస్పైట్ షీ లూజ్ వన్ లెగ్, ఒక లెగ్ని తన యాక్సిడెంట్లో కోల్పోవడం జరిగింది. బట్ తన యొక్క ఇండామిటబుల్ విల్ వల్ల ఓకే 2011లో ఈవెన్ దో ఒక లెగ్ లేకపోయినా కూడా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వైనాన్ని ఇక్కడ మనం చూస్తాము. సో ఈవెన్ దో హర్ ఫిజికల్ కెపాసిటీ వాస్ రెడ్యూస్ టు హాఫ్, బట్ ఇండామిటబుల్ విల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ సక్సెస్ అనేది ఆవిడ చూసింది. ఓకే, సో వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ కింద సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా గుర్తించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సో ఇండామిటబుల్ విల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ సోలీ ఫోకస్డ్ ఆన్ ద పర్సనల్ అచీవ్మెంట్. ఎప్పుడు కూడా ఇండామిటబుల్ విల్ అనేది సో మన కోసమే పనిచేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద పాజిటివ్ అట్రిబ్యూషన్స్. ఖచ్చితంగా సక్సెస్ అంటే
నీ సక్సెస్ మాత్రమే కాదు, సొసైటల్ సక్సెస్ అనేది కూడా. సో నీలో ఉన్నటువంటి అచీవ్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో అదంతా కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా, ప్రపంచాన్ని మార్చివేసే విధంగా నువ్వు ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు ఎంపవర్ ఇండివిజువల్. దాంతోపాటు ఇంజస్టిస్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేసే విధంగా ముందుకు వెళ్తాము. దాంతోపాటు స్టేటస్ కోని మనం ఛాలెంజ్ చేయగలుగుతాము. ఓకే, సో ఓవరాల్గా అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటినన్నింటినీ కొంటూ దాటుకుంటూ ఒక నూతన శకాన్ని, ఒక నూతనమైనటువంటి కొత్త దృక్పథాన్ని మనం ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ యాక్టివిస్ట్ అయినటువంటి మలాలా ఏ విధంగా తాలిబాన్తో పోరాడి నోబెల్ పీస్ ప్రైజ్ వరకు వెళ్ళినటువంటి వైనాన్ని ఇక్కడ మనం సక్సెస్ఫుల్ స్టోరీగా చెప్పుకోవచ్చు. అండ్ షీ వాస్ కంటిన్యూడ్ టు బి ఛాంపియన్ రిగార్డింగ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అట్ సెవెరల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ ద యుఎన్. ఐక్యరాజ్య సమితిలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఫండమెంటల్ రైట్ యాక్టివిస్ట్గా ఆవిడైతే ఉండడం జరిగింది. ఇదంతా కూడా విల్ పవర్ కిందే మనకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే విల్ పవర్ అనేది ఒక catalyst కింద పనిచేస్తుందో, దీని ద్వారా రిమార్కబుల్ ఫీట్స్ని రిమార్కబుల్ అచీవ్మెంట్స్ని మనం సాధించుకోగలుగుతాము. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూసినట్టయితే, వన్ కంపెలింగ్ ఎగ్జాంపుల్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హెలెన్ కెల్లర్. హెలెన్ కెల్లర్ ఏంటమ్మా, షీ వాస్ కంప్లీట్లీ డెఫ్, దాంతోపాటు బ్లైండ్ కూడా ఆవిడనమాట. బట్ షీ బికేమ్ ఏ ప్రామినెంట్ ఆథర్. ఒక ఆథర్ కింద, లెక్చరర్ కింద తన కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆవిడ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈవెన్ దో తనకి సెన్సరీ ఇంపైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఇండామినబుల్ విల్ ద్వారా, రిలెంట్లెస్ పర్సూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఆవిడ ఏం చేస్తుందమ్మా, కమ్యూనికేట్ చేసుకుంటూ నేర్చుకుంటూ కొన్ని కోట్ల మందిని, మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఇన్స్పైర్ చేయగలిగింది. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ ద ఇండామినబుల్ ఏదైతే ఉందో. ఇది ఒక ఎక్సెప్షనల్ రోల్ని ప్లే చేస్తుంది. నాట్ ఓన్లీ ఇండివిజువల్సే కాకుండా సొసైటీస్ కానివ్వండి, లేదా కంట్రీస్ కూడా ఈ విధమైనటువంటి రిమార్కబుల్ సక్సెస్ని కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, ఇస్రో సక్సెస్ స్టోరీ తీసుకోండి. ఇనీషియల్గా సైకిల్ మీద వెళ్ళి మనం ఆర్యభట్టాన్ని లాంచ్ చేసుకున్నాము. రైట్ నౌ ప్రపంచ దేశాలకు, ఈవెన్ యూఎస్ఏ కూడా శాటిలైట్స్ పంపిస్తున్నటువంటి ఘనత మనకి దక్కింది. అదేవిధంగా సింగపూర్ యొక్క ఫిజికల్ కెపాసిటీ మనం చూసినట్టయితే 1950s సింగపూర్ ఎట్లా ఉంది, 2024 సింగపూర్ ఎదిగినటువంటి వైనాన్ని మీరు చూడండి. వన్ ఆఫ్ ద రిమార్కబుల్ జర్నీ కింద, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ అండ్ కాంపిటేటివ్ ఎకనామీ కింద సింగపూర్ ఎదిగినటువంటి వైనాన్ని కూడా మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఉదహరించవచ్చు. మనకున్నటువంటి ఇండామినబుల్ విల్ ఏదైతుందో ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్ కింద ఫిజికల్ లిమిటేషన్స్ దాటి కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఎక్స్ట్రాడినరీ అవుట్కమ్స్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పచ్చు. దాంతోపాటు హ్యూమన్ స్పిరిట్లో ఉన్నటువంటి బౌండ్లెస్ పొటెన్షియాలిటీ, మనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఎవరికి తెలియదమ్మా. ఆ పొటెన్షియాలిటీని బయటికి తీసుకొచ్చేటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంటే మనకి ఇండామినబుల్ విల్ అనమాట. ఎప్పుడైతే ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఇండామినబుల్ విల్ అనేది కాంప్లిమెంట్ చేసుకుందో, దీనివల్ల ఏమవుతుందమ్మా, సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దీని ద్వారా ఓవరాల్గా చాలా పెద్ద మొత్తంలో మనకు అన్వావరింగ్ పొటెన్షియల్ అనేది కూడా బయటపడుతుంది. ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ద్వారా ఫిజికల్ ఎబిలిటీస్ని కలుస్తూ, దాంతోపాటు ఎమోషనల్ ఆస్పెక్ట్ని కూడా మనం యాడ్ చేసినట్టయితే ప్రపంచంలో నువ్వు ఏదైనా కూడా సాధించగలిగేటువంటి అవకాశం నీకు ఏర్పడుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కింద మనం ఇక్కడ సచిన్ టెండూల్కర్ని తీసుకున్నట్టయితే, సచిన్ టెండూల్కర్ చూడడానికి చాలా చిన్నగా ఉంటాడు. హిస్ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ వెరీ వెరీ స్మాల్, బట్ నౌ హీ వాజ్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ ఆల్ టైమ్ రికార్డ్ స్కోరర్ ఆఫ్ ద రన్స్ ఇన్ ద వరల్డ్. వన్డేలో కానివ్వండి, టెస్ట్లో కానివ్వండి, లీడింగ్ స్కోరర్ కింద ఉన్నాడు. దాంతోపాటు ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ వన్డేల్లో ఆయన చేయడం జరిగింది. తనకున్నటువంటి ఎక్సెప్షనల్ ఫిజికల్ టాలెంట్, లైక్ ఫాస్ట్ రిఫ్లెక్సెస్ కానివ్వండి, ఇంపెకబుల్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కానివ్వండి, దాంతోపాటు తనలో ఉన్నటువంటి ఇండామినబుల్ విల్ అండ్ అన్వావరింగ్ డిటర్మినేషన్ ఏవైతే ఉన్నాయో, ఆయన్ని ఒక అద్భుతమైనటువంటి రారాజు కింద క్రికెట్లో ఎవరూ సాధించినటువంటి విజయాల్ని ఆయనకి తీసుకొచ్చి పెట్టిందనమాట. ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యపడ్డాయమా, ఫిజికల్ కెపాసిటీ వల్ల అయితే సాధ్యపడలేదు. బట్ ఫిజికల్ కెపాసిటీతో పాటు ఇండామినబుల్ ఏదైతే ఉందో, దీనివల్ల స్ట్రెంగ్త్ అనేది, రెసిలియన్సీ అనేది ఆయన అన్లాక్ చేసుకోగలిగాడు. ఈ యొక్క రికార్డులన్నీ కూడా ఆయన దాసవం అయితే అయ్యాయి. అర్థమైందమ్మా. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా మెన్షన్ చేయొచ్చు. దాంతోపాటు వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్, యాక్టివిటీస్ అనేవి ఏమవుతాయమ్మా, మన బాడీలో హెల్తీ మైండ్ని అదేవిధంగా మన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ ప్లే వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ద మెంటల్ హెల్త్ ఆల్సో. ఖచ్చితంగా రెగ్యులర్గా ఎవరైతే ఫిజికల్గా ఫిట్గా ఉంటారో వాళ్ళు మెంటల్గా కూడా ఫిట్గా ఉన్నటువంటి వైనాన్ని ఇక్కడ మనం చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, బుద్ధిజం కానివ్వండి, హిందూయిజం కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఇన్నర్ స్ట్రెంగ్త్ని కూడా
బిల్డ్ చేసేటువంటి రిచువల్స్ కానివ్వండి, ప్రేయర్స్ కానివ్వండి, ఓకే, మెడిటేషన్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఒక ఇండిసిప్లిన్డ్ ప్రాక్టీస్ అనేది లభిస్తుంది, పర్సవరెన్స్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా కమిట్మెంట్ టువర్డ్స్ ద సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం సాధించుకోగలుగుతాము. ఓకే, సో దీని ద్వారా ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఫిజికల్ కెపాసిటీతో పాటు ఇండామిటబుల్ విల్ ఏదైతే ఉందో దీని యొక్క సెనర్జీ వల్ల కొత్త రకమైనటువంటి స్ట్రెంగ్త్ని, కొత్త రకమైనటువంటి రెసిలియన్స్ని వాళ్ళు అన్లాక్ చేసుకోగలుగుతారు. ఓకేనా? అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో స్ట్రెంగ్త్ అనేది ఏమి ఉంటుందమ్మా, స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్స్ విత్ ద ఫిజికల్ కెపాసిటీ. సో ఫిజికల్ కెపాసిటీ బట్టే స్ట్రెంగ్త్ అనేది రాదు. ఖచ్చితంగా ఇట్ విల్ ఏబుల్ టు లింక్ విత్ ద ఇండామిటబుల్ విల్. ఇండామిటబుల్ విల్ ఏదైతే ఉందో దానివల్ల ట్రూ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ట్రూ స్ట్రెంగ్త్ అంటే ఏంటమ్మా, రెసిలియన్సీ, డిటర్మినేషన్, దాంతోపాటు సో పట్టుబడిన తత్వం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ యొక్క ట్రూ స్ట్రెంగ్త్ కింద చెప్తాము. ఓకేనా? సో స్పోర్ట్స్లో కానివ్వండి, మాన్యువల్ లేబర్లో కానివ్వండి, అదేవిధంగా సో మహాత్మా గాంధీ గారి లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకొని సో ఏ విధంగా ఇంజస్టిస్ని ఆయన ఎదుర్కొని బ్రిటిష్కి ఎదురుపడి నిలబడ్డాడో, సో తద్వారా తన యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ పొటెన్షియాలిటీని, అన్వావరింగ్ డిటర్మినేషన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ సో కన్క్లూషన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా మన యొక్క ఇండౌటబుల్ విల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ఒక రెసిలియన్సీని, డిటర్మినేషన్ని, కరేజ్ని మనం తెచ్చుకోగలుగుతాము. సో ట్రూ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడా లేదు, మనలోనే దాగి ఉంది. దాన్ని మనం ఎట్లా బయటికి తీయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ట్రూ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ లయింగ్ విత్ అవర్ మజిల్స్లోను లేదా మనం చేసేటువంటి జిమ్లో ఎక్కడ లేదమ్మా, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ ద మైండ్. మనలో ఉన్నటువంటి మైండ్లో అదంతా ఉంది. సో ఖచ్చితంగా మనం ఆ యొక్క పొటెన్షియాలిటీని ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఓకే, ప్రపంచంలో ఏదన్నా కూడా మనం సాధించేటువంటి అవకాశం అనేది మనకి దక్కుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూషన్ ఫర్ దిస్ టాపిక్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, వితిన్ 24 hours ఆఫ్ టైం ఐ విల్ రెస్పాండ్. ఓకే, అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియోకి లైక్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. ఓకే, టేక్ కేర్.